ఒక రూము టేకలు వేసుకున్నా, ఆన పడుతుంటే గింజలు పెట్టుకున్నా, ఎండకు వచ్చినాడు సఫర్ చేయకమనుకున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు రేషన్ కార్డు వచ్చినాయి. 10 సంవత్సరాల నుంచి ఏం లేదు. రేషన్ కార్డు లేక చాలా మేము సఫర్ అయినాం 10 సంవత్సరాల నుంచి. నాకు వెళ్ళయి దాదాపు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. మొన్న వీలైన వచ్చిన తర్వాతనే నాకు రేషన్ కార్డు వచ్చింది. ఆనలు వస్తే మా ఇది ఉండే ఐంద్రం ఇల్లు వచ్చింది, కట్టుకుంటున్నాయి ఇప్పుడు. మరి మీ మాజీ ఎమ్మెల్యే గొంగుడి ఏం చేసింది ఊరికి? మా గొంగ పాడవాడ మాకైతే 5 లక్షలు ఇస్తాను, ఇల్లు కూడా కొట్టుకున్నాం. అప్పుడు మాకే 1 రూపాయి ఇరకలేదు బిడ్డ. మండలంలోని రాయనేనిపల్లి గ్రామంలో సో మనతో పాటు ఈనాడు గ్రామంలో ప్రజా సర్వే కార్యక్రమంలో భాగంగా నిరుపేదల యొక్క కాంగ్రెస్ పాలనలో ఎట్లా లబ్ధి పొందుతున్నారో గ్రామంలో సర్వే చేయడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ పాలనలో ఇంద్ర మిల్లులు కానీ కొత్త రేషన్ కార్డ్స్, రైతు రుణమాఫీ, సీఎం రిలీఫ్ ఫండ్స్, 200 యూనిట్ల గృహజ్యోతి పథకం, మహిళలకు ఈనాడు వడ్డీ లేని రుణాలతో మహిళలు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతా ఉన్నారు, అదేవిధంగా గ్రామ డెవలప్మెంట్ హెచ్ఎండి నిధుల ద్వారా ఈనాడు గ్రామ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో పబ్లిక్ బైట్స్ భాగంగా తీసుకోవడం జరిగింది. సో మనతో పాటు బొమ్మలరామారం మండల్ యూత్ అధ్యక్షులు రామిడి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సో అన్నగారు చెప్పండి, ఈనాడు ఎట్లా ఉంది బొమ్మలరామారం మండలంలో ఈనాడు నాగినేనిపల్లి గ్రామాన్ని ఎట్లా తీర్చిదిద్దుతున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా మన ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, స్థానిక శాసనసభ్యుడు బీర్లా ఐలన్న గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా గ్రామం ఈ నాగినేనిపల్లి గ్రామం, మా మండలానికి 7 కోట్ల పైచీలకు హెచ్ఎండిఏ నిధులు వచ్చినాయి. అది ఒక చరిత్ర తిరగరాసినట్టే. ఒకేసారి 7 కోట్ల నిధులు హెచ్ఎండిఏ నిధులు ఒక మండలానికి రావడం అంటే మా బొమ్మలరామారం మండల చరిత్ర అది మొదటిసారి. ఆ నిధులు తెచ్చినందుకు ఎమ్మెల్యే బీర్లా ఐలన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామం ఈ నాగినేనిపల్లి గ్రామం ఎమ్మెల్యే బీర్లా ఐలన్న గెలిచిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. ఈ 2.5 సంవత్సరాలలో మా గ్రామానికి 6.5 కోట్ల నిధులు వచ్చినాయి. సంక్షేమ పథకాలు కావచ్చు, ఇక్కడ రోడ్లు కావచ్చు, సబ్ స్టేషన్లు కావచ్చు, రకరకాల. ముఖ్యంగా ఏంటంటే మా రైతుల కష్టం. నేను ఒక రైతుని, నేను నిరంతరం మా రైతు కష్టం చూస్తున్నా కాబట్టి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత, ఎమ్మెల్యే గెలిచిన నెల రోజుల నుంచి అన్నెంబడి పడుతూ దాదాపు 30 నుంచి 40 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగి అన్నను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ నాగినేనిపల్లి గ్రామానికి 4 కోట్ల 10 రూపాయలతో 4 కోట్ల 10 లక్షలతో అతిపెద్ద సంక్షేమ పథకం సబ్ స్టేషన్ నాగినేనిపల్లి గ్రామానికి మంజూరు చేసుకోవడం జరిగింది. అంత పెద్ద నిధులు తెచ్చి మా గ్రామానికి ఇచ్చిన బీర్లా ఐలన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 2.5 సంవత్సరాల్లో జరుగుతున్నాయి. సో గత 10 సంవత్సరాలుగా ఏం జరిగింది అసలు ఈ నాగినేనిపల్లి గ్రామంలో, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? గత 10 సంవత్సరాల్లో జరిగింది ఏముందంటే, ఏమున్నా నామకే వాస్తు వచ్చింది. ఇక చూస్తే కానీ ఇప్పుడు మీరు కూడా చూసిరు ఊర్లో, ఇక జరిగింది అనేది ఏం లేదు. ఈ సబ్ స్టేషన్ గత 10-12 సంవత్సరాల సంది జరుగుతున్న ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నా. ఏంటంటే గత 12 సంవత్సరాల సంది సబ్ స్టేషన్ కోసమే చూస్తున్నాము. కానీ సబ్ స్టేషన్ 12 సంవత్సరాల సంది గాంధీ కేవలం ఈ 2.5 సంవత్సరాలనే సాధించుకున్నాం. ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. దానికి రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా స్పందిస్తున్నారు. నిన్న 10 రోజుల సంది సబ్ స్టేషన్ పనులు ఆపాలి, అడ్డంకులు సృష్టించాలని అనుకున్నారు. కానీ నిన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడినాం. ఎమ్మెల్యే గారు నిన్ననే అధికారులను కూడా పంపించారు. అక్కడ సమస్యలను పరిష్కరించాలి, త్వరలో అది రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ధన్యవాదములు ఎమ్మెల్యే గారికి. ఈ విధంగా మా గ్రామానికి ప్రత్యేక శ్రద్ధ చూపించి
ఇన్ని కోట్ల రూపాయల నిధులు తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. సో సబ్స్టేషన్ లేనప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డారు గ్రామ ప్రజలు కానీ రైతులు కానీ? ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తినాయి అసలు మేజర్ గా? సబ్ స్టేషన్ లేనప్పుడు ఒక పంట వేస్తే ఒక పంటల 2 నుంచి 3 సార్లు మోటార్ కాలిపోతుండే, చిట్ట చివరి మోటార్ నడవకపోతుండే. రైతుకు ఒక ఎకరం వేస్తే 5-10 వేలు మిగులుతాయి. ఓ మోటార్ కాలిపోతే ఇవాళ 20 వేలు అవుతుంది. కానీ రైతు అప్పుల పాలవుతుండో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. అది మేము ఒక రైతుగా ఈ గ్రామంలో మేము అధికార పార్టీ ఉన్నాం కాబట్టి గ్రామ పౌరుడిగా నా బాధ్యతగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పటికప్పుడు నేను కూడా స్వయంగా ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ కార్యక్రమంలో కానీ ప్రైవేట్ కార్యక్రమంలో కానీ పర్సనల్గా కానీ కలిసి మా గ్రామానికి సబ్ స్టేషన్ కావాలి, గత 10 ఏళ్లలో ఇది కాలేదు, ఇది చేయలేకపోయారన్నా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ వారి సమస్యను పరిష్కరించాలన్నా అది మీ ద్వారానే అవుతుంది, మీరైతేనే చేయగలుగుతారని ఎమ్మెల్యే గారిని పదే రిక్వెస్ట్ చేసుకుంటూ మా గ్రామానికి 10 ఏళ్లలో కాని పని 10-12 ఏళ్లలో కాని పని కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో సాధించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది అందుబాటులోకి వచ్చింది మా అంటే 1-2 నెలల్లో ఎమ్మెల్యే గారు దాన్ని ప్రారంభిస్తాడు. అదైతే రైతుల కళ, ఎన్నో సంవత్సరాల రైతుల కళ ఈ నెరవేరబోతుంది. మా గ్రామ ప్రజల కళ కూడా నెరవేరబోతుంది. మీరు చూసారు ఇప్పుడే ఈ గ్రామంలో ఇప్పుడు వచ్చిన తర్వాతనే 3-4 సార్లు కరెంటు పోయింది. ఇట్లా మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ కష్టాలు పోతాయి, మాకు మంచి రోజులు వస్తాయని ఈ ప్రజాపాలనలో ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారి సహకారంతో మంచి రోజులు రాబోతున్నాయని మేము సంతోషంగా ఉన్నాం. సో ఇప్పుడు వచ్చినటువంటి హెచ్ఎండి నిధులతో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో జరుగుతున్నాయి? హెచ్ఎండి నిధులన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక నెల రోజుల నుంచి అన్న గెలవంగానే ఒక 2 నెలల తర్వాత మా గ్రామంలో దుర్గమ్మ పండుగ ఉండే. అన్న మా గ్రామానికి ఇక్కడ డ్రైనేజ్ లేదు, సీసీ రోడ్ లేదన్నా అంటే మీరు వేసుకొచ్చావని నేను ఇస్తా, ఏదో ఒక ఫండ్లో నిధులు పెడతా అన్నాడు. ఆ రోజు 5-10 లక్షలు నిధులు మంజూరు చేసిండు. ఇంకా మిగిలిన పనులు కూడా ఉండే. ఆ రోజు ఇంకా హెచ్ఎండిఏ నిధులు వస్తే అందులో పెడతా అని ఆ రోజు హెచ్ఎండిఏ నిధులకు 56 లక్షల నిధులు పెట్టిండు. అవి వచ్చినాయి. ఇప్పుడు నెల రోజుల సంది ఆ పనులు గ్రామంలో పండుగ వాతావరణంగా గ్రామాల గల్లీకి సీసీ రోడ్డు డ్రైనేజీ పనులు చాలా పండుగ వాతావరణంగా పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. సో గ్రామంలో ప్రజా సర్వేలో భాగంగా మేము ఇంటింటికి వెళ్ళడం జరిగింది, మీరు కూడా రావడం జరిగింది. సో ఈనాడు ఇందిరా మిల్లుల్లో భాగంగా ఈనాడు కట్టుకోలేనటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. పెంకుటిల్లు కానీ రేకుల ఇల్లు కానీ రెంటెడ్ హోమ్స్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు అసలు కట్టుకుంటామా లేదని చెప్పేసి అనుకున్నారు. సో అలాంటి వారికి ఈనాడు ఇందిరా మిల్లు కళ సాకారం చేసినట్టుగా చూసుకోవచ్చు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఏ విధమైనటువంటి అపీల్స్ రావడం జరుగుతుంది ఇంకా కట్టుకోవడానికి? కట్టుకున్న వాళ్ళు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు మా గ్రామం పెద్ద గ్రామం అన్న, ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు కృషితో ఒక 25 ఇల్లు మంజూరు చేసుకున్నాం. మీరు అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండే? ఇల్లు లేనప్పుడు రేకులు ఇల్లు ఉండే. ఎట్లా వర్షాలు పడ్డప్పుడు ఎట్లా ఉండే మరి మీకు? నీళ్ళు వాడబట్టి నీళ్ళు అన్ని ఇంటికి వచ్చినాయి, ఇంట్లోకి పడ్డాయి. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇందిరా మిల్లు కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది కదా, ఇప్పుడు మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. లేదు. మరి మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నీకు ఇల్లు రావాలని చెప్పేసి కృషి చేసినారు. మీ ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు కలిసి ఇల్లు స్టార్ట్ చేసినారు. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఇల్లు ఇస్తే చాలా సంతోషంగా ఉన్నది. సంతోషం. మరి మీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి ఏం చెప్పాలనుకుంటున్నావు? బిల్లులకు ఒక రూము రేకులు వేసుకున్నా, ఆన పడుతుంటే గింజలు పెట్టుకున్నా, ఎండకు వచ్చినాడు సఫర్ చేయకమనుకున్నా. చాలా ఇబ్బంది పడ్డారు వర్షాలు పడ్డప్పుడు. ఆ పిల్లగాడిని ఎత్తుకొని ఎక్కడ ఉరికేదాన్ని కానైతే ఎవరు వండుకొని ఇస్తారు? మాకు కాళ్ళు లేని వాళ్ళం, కళ్ళు లేని వాళ్ళం. వర్షాలు వచ్చినా అట్లనే పడుకున్నారు తడుచుకుంటా అనుకుంటానా? అనుకుంటా చూసి ఎంత బాధ అనిపించిందో నాయనకు. కట్టుకుంటావు మరి ఏమంటున్నావు అంటే, మీరు కట్టిస్తే కట్టుకుంటా అన్నా ఉన్నా, కట్టిండు ఉన్నా. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇప్పుడు ఇందిరా మిల్లు మీకు రావడము? జంగారెడ్డి అన్న మీకు గ్రామ కాంగ్రెస్ చేసిండు నాయన, సపోర్ట్ చేసిండు. నేనైతే ఇంక ఏమి ముట్టుకుపోకుండా నువ్వు దారితో పడతావు శాతగాని అని ఒక తన కూర్చో అంటే కూర్చున్నా. అంత చేసిండు, తయారు అయ్యి ఉంచిండు. మంచిగానే ఇల్లు కట్టించిండు, ఇంట్లో ఉంచిండు, మంచిగానే వండుకుంటున్నాము, తింటున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు రేషన్ కార్డు వచ్చినాయి. 10 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఓకే. 8 సంవత్సరాలు కిరాయికున్నాం, కిరాయి కట్టుకుంటున్నాం. మొన్న
బిల్లు ఇచ్చిండు. ఇందిరా ద్వారా ఇందిరా మిల్లు వచ్చింది. ఇందిరా మిల్లు ఇప్పుడు రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వస్తున్నాయి, ఇందిరా మిల్లు వచ్చింది. ఎట్లా చూస్తున్నా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనలో మీకు ఇట్లా ఇందిరా మిల్లు రావడం, కొత్త రేషన్ కార్డు మంచిగా ఉంది. ఇంకా నీళ్ళు ఉండే వానలు వస్తే మస్తు ఇది ఉండే ఇందిరా మిల్లు వచ్చింది కట్టుకుంటున్నాయి. ఎంత మంచిది సార్ మాకు పేదలకు ఇల్లు ఇచ్చిండు. మా లీడర్ కూడా బాధపడ్డాడు మా కోసం. ఓకే, ఆయన ఎన్నడూ కూడా మరవలేము మేము. మరి బీర్లు అయ్యలేను మరవలేను, రామ్ జంగారెడ్డి మరవలేను. ఒకవేళ నా పానగిట పోతే గిట్ట అని చెప్పి అప్పటిదాకా అలా మరవలేను కూడా. మరి మీలాంటి పేదలు కట్టుకోవాలని కళలు కంటారు, కానీ నా కళ నిజమైనట్టుగా చూసుకోవచ్చు. మీలాగా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు. సో ఎట్లా గుర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని? ఒకప్పుడు ఇందిరమ్మ పీరియడ్ లో వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఈ పీరియడ్ లోనే ఇందిరా మిల్లులు వస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు? ఇక వాళ్ళకు ఉండాలి సార్, అన్నం పెట్టడానికి బుల్లి పెట్టవద్దు. ఆయన జనం కోసం మస్తు బాధపడ్డాడు. ఆయన ఇల్లు లేని వాళ్ళకు దగ్గర ఉండి ఇల్లు కట్టించిండు. మంచిగా మాకైతే మంచిగా చేసాం సార్. ఇల్లు ఉండే మాది, ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చింది కాబట్టి ఇల్లు కట్టుకున్నాం. పెంకుటిల్లు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు పెంకుటింట్లలో? చాలా ఏళ్ళు అవుతుంది. చాలా సంవత్సరాలు ఉన్నారు. మరి బీఆర్ఎస్ పీరియడ్ లో కేసీఆర్ గారు మీకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదా? ఇయ్యలేదు. ఎందుకు గుర్తించలేదు మిమ్మల్ని? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గుర్తింది? అప్పుడు ఇస్తా అన్నారు కదా, ఎందుకు ఇవ్వలేకపోయినారు మరి? అప్పుడు మేము రాపించుకున్నాము, అయినా గానీ రాలేదు. ఇప్పుడు రాపించుకుంటే మాత్రం వచ్చింది కట్టుకున్నాం. बोलो भाई, अभी नाइनपल्ली विलेज में है ना आप, कांग्रेस पार्टी से क्या बेनिफिट आया आपको? कैसा है कांग्रेस पार्टी का रूलिंग? कैसा है अभी? अच्छा है अभी। क्या बोलना चाहते हैं आप कांग्रेस पार्टी के लिए? अभी कांग्रेस आया जब से मेरे को राशन कार्ड आया और इंदिरा अम्मा का घर आया। कितने साल से वेटिंग कर आप रेशन कार्ड के लिए? मैं बहुत साल से यार, बहुत साल से वेटिंग कर। अभी तो रेशन कार्ड आ गया, चावल भी आया, और इंदिरा अम्मा का घर भी आया। घर भी आया। कैसा है अभी अभी इंदिरा अम्मा अच्छा का है, घर? अब बेस्ट। पहले कैसा था? बारिश का मौसम में कैसा था? पहले बोलता हमको रहने घर नहीं था, किराए को है। जब से उनको भी पूछा नहीं दिया जब, ओके, अभी भी किराए से छे। अब ये इंदिरा अम्मा घर आया बन लेके, अब उतर जाना। खुशी है अभी कांग्रेस पार्टी का रूलिंग में? हाँ। ठीक है, अब एमएलए को बीरलाल को क्या बोलना चाहते हैं आप? बहुत अच्छा काम कर रहे हैं, अच्छा आदमी है। ఓకే जी అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ అయితే మాకు మంచిగా అనిపించింది. 20 దాకానే తెలంగాణ పార్టీ వస్తే మాకు ఏది రాలేదు. గవర్నమెంట్ అనేది మాకు ఏది రాలేదు. ఇప్పుడు ఏం రాలేదు, కేసీఆర్ ఏం రాలేదు. మాకైతే సంతోషమే ఉంది. అంతకుముందు ఎట్లా ఉండే మరి? వర్షాకాలంలో కానీ ఎట్లా ఉండే మీ పరిస్థితి? పెంకటిల్లు ఇక పెంకటిల్లు ఎట్లుంటది, ఎట్లయినా గురిసోయింది. మేము ఎంత దారిచ్చినా పెంకటిల్లే ఉంటది. కాంగ్రెస్ వచ్చిన కానీ అయితే మాకు మంచిగా ఇచ్చింది, మంచిగా అనిపిస్తుంది. ఏం రాలేదు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏది రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నుంచి బియ్యం వస్తున్నాయి మాకు, ఇక అవే తింటున్నాం మేము. అంతకుముందు ఎంత ఖర్చు అవుతుంది మీకు సన్న బియ్యం కొనుక్కొని తినాలంటే? అవుతుండే సార్, మాకు సంవత్సరానికి ఒక 40,000 లోపు వస్తుండే మాకు ఖర్చు బియ్యం. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మరి మీకు? ఇప్పుడు అవే తింటున్నాం సార్, అవే తింటున్నాం. వర్షాకాలం వస్తే కిరాయికున్న అన్ని నీళ్ళు వస్తున్నాయి, అట్లనే ఉన్నాం. అట్లనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు జరిగేది కట్టుకున్నాం, ఇంకెంట్లో పోలే. మరి మీకు శాంక్షన్ అయింది కదా ఇందిరా మిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా? రేవంత్ రెడ్డి, మీ ఎమ్మెల్యే బీర్లాల్, గ్రామ కాంగ్రెస్ నాయకులు జంగారెడ్డి అన్న గారు అందరు కృషి ఉంది మీకు ఇందిరా మిల్లు రావడం. ఎట్లా చూస్తున్నారు మీరు? మంచిగా వస్తాం చూడమ్మా. కట్టుకున్నారు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? సంతోషమేనా? కట్టుకున్నాం. మరి మీ గ్రామంలో చాలా మంది నిరుపేదలకు ఇందిరా మిల్లులు వచ్చినాయి, ఎట్లా అనిపిస్తుంది? పేద ప్రజలు ఇట్లా ఇల్లు కట్టుకోవడం మంచిగా ఉంది. గరీబ్ వాళ్ళకు మంచిగా ఇచ్చింది. సన్న బియ్యం వస్తున్నాయి అమ్మ మీకు? వస్తున్నాయి. ఎట్లా అంతకుముందు దొడ్డు బియ్యం వస్తే ఎట్లా ఉంటుండే మరి? బియ్యం వచ్చినా గట్టిన తిన్నాము, ఎట్లా ఉంది. మేము చేసి మంచిగా తింటున్నాం. బాగున్నాయి ఇప్పుడు సన్న బియ్యం. ఫ్రీ కరెంట్ వస్తుందమ్మా మీకు? వస్తుంది. ఎట్లా అంతకుముందు బిల్ ఎంత కడుతున్నాయి మీరు? 200 దాకా. 200. ఇప్పుడు ఖర్చులకు మిగులుతున్నాయి, కూరగాయలకు మిగులుతున్నాయి. మరి ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? మీరు మహిళలు ఎక్కడైనా వెళ్ళాలంటే ఫ్రీ బస్ వెళ్ళేటోళ్ళకి మంచిగా ఉంది, ఎక్కువ ఫోన్ వాళ్ళకి జరిగేది. అంటే ఇప్పుడు వెళ్ళాలంటే ఖర్చులు ఎంత? టికెట్ ఎంత అవుతుంది అప్పుడు? బంధువులు ఇంటికి 150-100 దాకా దగ్గర పోయి రావాలంటే 200 దాకా అవుతుంది. ఇప్పుడు అవి కూడా మిగులుతున్నాయి మీకు. ఇప్పుడు సన్న బియ్యము, కొత్త రేషన్ కార్డులు, ఇందిరా మిల్లులు, ఫ్రీ కరెంట్ ఇవన్నీ వచ్చినాయి కదా. ఎట్లుందట గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది మరి కాంగ్రెస్? కూర్చున్నప్పుడు ఎట్లుండే మరి వర్షాకాలంలో? అప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డారు? దీపాలు పెట్టుకొని ఉన్నావా? దీపాలు పెట్టుకొని ఉండే. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుంది, కరెంట్ పెట్టుకున్నారు, ఇప్పుడు ఇందిరా మిల్లు కట్టుకున్నారు. ఎట్లుండే మరి వర్షాలు పడ్డప్పుడు ఇంట్లో మీరు ఎట్లా బాధపడుతుండే మరి? అది నా పిల్ల నేను ఒక మూల కూర్చునేది, అన్ని పెట్టుకొని గిన్నెలు పెట్టి దాంట్లో నీళ్లు. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇందిరా మిల్లు కట్టుకున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా,
ఎమ్మెల్యే బీర్లైల ఇల్లు ఇచ్చిండు కదా, ఎట్లా ఉంది మరి ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు మంచిగానే ఉంది. టీఆర్ఎస్ వచ్చినప్పుడు మాత్రం మాకు ఏం బాగాలేదు, బాత్రూమ్ కూడా రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాత్రూమ్ కూడా లేదు. బాత్రూమ్ లేదు. మరి గొర్రె నీడ కట్టాలి, బర్రె నీడ కట్టాలి అన్నాడు కదా కేసీఆర్, ఎడగట్టేసి మరి జంగారెడ్డి ప్రభుత్వం మంచిగా తెచ్చింది మాకైతే. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? సీసీ రోడ్లు ఇవన్నీ పనులు ఎట్లా ఉన్నాయి? బీర్లైలే వచ్చేసి మంచిగా తెచ్చింది. ఇప్పటికైతే నేను 25 ఏళ్ళు నాకు టీడీపీలా, నాకు ఏం కూడా రాలేదు. ఇంట్లోకి వచ్చినాక వచ్చింది. ఏమేమి వచ్చినాయి మీకు? ఎట్లా లబ్ధి పొందినారు? కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇందిరా మిల్లు వచ్చింది, ఇంకా సీసీ రోడ్ వచ్చింది, నీట్ కూడా. ఇప్పుడు ఇల్లు గృహజ్యోతి ఎట్లుంది? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఉంది, ఫ్రీ కరెంట్ కూడా ఉంది. ఫ్రీ కరెంట్ ఉంది. సన్న బియ్యం వస్తున్నాయి. అంతకుముందు ఎట్లుండే మరి? దొడ్డు బియ్యం ఉన్నప్పుడు దొడ్డియే వచ్చాయి కదా. ఇప్పుడు ఎట్లుంది మరి? అంతకుముందు మీకు ఇల్లు లేనప్పుడు ఎట్లుండే పరిస్థితి? ఇందిరా మిల్లు లేనప్పుడు బాగా మామూలు. కవర్ కప్పుకున్న తర్వాత కవర్ తీసేస్తాడు జంగారెడ్డి, తీసేసి అది పెంకుటిల్లు తీసేసి మీకు శాంక్షన్ చేయించారు. ఎమ్మెల్యే విద్యార్థులకు మంచిగా చేసిన సంతోషం. ఇంకో మళ్ళీసారి కూడా తెప్పించుకుంటాం. ఎవరు గెలిపిస్తావు మళ్ళా? మరి బీర్లైనే గెలిపిస్తాం. ఏం గుర్తు? చేయి గుర్తు. చేతి గుర్తుకి బీర్లైనా గెలిపిస్తా అంటావు? చేయి గుర్తుకి. ఓకే. ఇంకా అప్పుడు మరి ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు. చుట్టాలు వచ్చినప్పుడు ఎట్లా ఇల్లు లేదని చుట్టాలు కూడా రాలేదు. ఇప్పుడు మంచిగా అయింది, ఇచ్చిండు అన్న, మంచోడే ఇచ్చిండు రేవంత్ అన్న, ఇలా అన్న జంగారెడ్డి అన్న. ముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్నాడు కదా, మాకు బిడ్డలు కూడా లేరు, మేము పెళ్లి కూడా చేయలేదు, మాకు ఏమి కేసీఆర్ అప్పుడు అందరికి పేదోళ్ళకి ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అన్నాడు. మరి ఇచ్చిండు? మీకు రాలేదు? మాకు రాలే, మాకు బిడ్డలు కూడా లేరు, మా కళ్యాణ పథకం కూడా లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మ మరి? ఇప్పుడు ఇందిరా మిల్లు కట్టుకున్నాం, ఇప్పుడు ఎట్లా గత సంవత్సరానికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా కట్టుకున్నాం, మంచిగా ఇచ్చారు, ఇప్పుడు సుఖంగా ఉంటున్నాం తిన్నప్పుడు. మరి మీ ఎమ్మెల్యే బీర్లైలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బీర్లైలకి మా అన్న సల్లా ఉండదు అంటే ఈనాడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అదే అన్నారు కదా, మరి ఎందుకు ఇయ్యలేకపోయినా? అప్పుడు ఇయ్యలేదు ఆయన. పోయేటప్పుడు మాత్రం 3 లక్షలు అది కాగితం ఇచ్చిండు కట్టుకోమని. ఏమైందా కాగితం? ఏమైందా? కాగితం ఉన్నది, ఆయన వెళ్ళిపోయి ఇంకెక్కడికి వస్తాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నది, ఇల్లు వచ్చింది, శాంక్షన్ అయింది, కట్టుకుంటున్నా? నమ్మకం ఉన్నది అని కట్టినాము, పైసలు కూడా 2 లక్షలు వచ్చినాయి. ఎట్లా అనిపిస్తుంది మీలాంటి వాళ్ళకి ఇట్లా ఇల్లు శాంక్షన్ అవ్వడం కానీ కట్టుకోవడం ఎట్లా చూస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు కదా మాకు. ఇంకెప్పుడు అందుకని మా కాంగ్రెస్ పరిస్థితి ఇదన్నీ కూడా కాంగ్రెస్ ఇల్లు. అప్పుడు 30-40 వేలు ఇచ్చినాయి, ఇవన్నీ కూడా కాంగ్రెస్. మీలాంటి పేద ప్రజలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినాక పట్టేసుకుని ఇంత మాటకి ఇంతవరకు వచ్చింది నాకు, అది ఈ ఇల్లు వచ్చింది, లేకపోతే నాకు ఇల్లే లేదు. నాకైతే బాధ ఉన్నప్పుడు బీర్లైల గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు హాస్పిటల్ ఖర్చు ఎంత వచ్చిందో దానికన్నా కొంచెం తక్కువైనా కానీ నాకు ఆర్థిక సహాయం చేసిరు. ఇంకోటి ఆ బీర్లైల గారు వచ్చినప్పటి నుంచి చాలా చాలా మార్పు వచ్చింది. ఇంత మార్పు అయితే ఎప్పుడు లేకుండా, నైనంపల్లి గ్రామంలోనే లేకుండా. 10 సంవత్సరాలకి ఇప్పుడు 2.5 సంవత్సరాలకి ఎట్లా డిఫరెన్స్ ఎట్లా చూస్తారు? చాలా చాలా 20 సంవత్సరాల తర్వాత ఇట్లా చేయకపో వేరే పార్టీ ఈ పార్టీ చాలా ఫాస్ట్ డెవలప్ చేసింది. అదైతే ఇప్పుడు వాస్తవంగా మనం అర్థం చేసుకోవాలి, బీద వాళ్ళ దీవెన మాత్రం మన బీర్లైల గారికి ఎటువంటి పరిస్థితుల్లో దొరుకుతుంది. మనం తిరిగి చూసినాం, పెంకుటిల్లు, రేకులిల్లు గత 10 సంవత్సరాల నుంచి అందరూ నమ్మిచ్చిరు కానీ కొంచెం ఇట్లా పని చేయలేదు. కానీ రాకనే కాంగ్రెస్ పార్టీ చాలా పని చేసి చూపించేసింది. చెప్పలేదు, చెప్పుకుంటూనే చేసి చూపించింది. ఎమ్మెల్యే గారు మాకు కూడా సలహా సూచన ఇచ్చిందండి. అంటే పేదోళ్ళు నిరుపేదలను చూడండి, అర్హత ఉన్న వారికి ఇల్లు మంజూరు చేయాలని మాకు కూడా చెప్పిండు. ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేము మా గ్రామంలో పార్టీలు చూడలే, కులాలు చూడలే, మతాలు చూడలే, పేదోళ్ళ ప్రతి ఒక్కరికి పేదోళ్ళకి ఇచ్చినాం. అందరికీ మా వంతు సహాయం కూడా ఎవరికి ఎలాంటి సహకారం ఉన్నా సహాయం అయినా చేసినాం. కొందరికి ఆధార్ కార్డులో పేరు తప్పొచ్చినా, నెంబర్ తప్పొచ్చినా వాళ్ళు చాలాసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండే, అలాంటిది ఏం లేదు. మా దృష్టికి తీసుకొస్తే మేమే స్వయంగా 20 సార్లు అయినా వెళ్ళి వారికి కరెక్షన్ చేపించి వాళ్ళకి ఆ నిధులు వాళ్ళ అకౌంట్లో సమకూర్చే విధంగా చాలా ప్రయత్నం చేసినాం. ఈ గ్రామంలో ఇప్పటి వరకు దాదాపు 18 ఇళ్ళు నిర్మాణం పూర్తయినాయి. ఆ పూర్తయిన ఇళ్లలో 2 ఇళ్ళు సొంతంగా మేము దగ్గరుండి, నిరుపేదలు వాళ్ళు, ఒకరు హ్యాండిక్యాప్, ఒకరు వితంతులు, వాళ్ళకు కుటుంబంలో కొడుకులు లేరు, అలాంటి వారికి మేము కూడా ముందుండి ఒక హ్యాండిక్యాప్ తన ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఇల్లుకు నీళ్లు పట్టలేని పరిస్థితి, ఒక
ఈడ గిన్నె ఆడపెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వారిని గుర్తించి మేము కూడా మా సొంతంగా నిధులు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకు వచ్చిన నిధులు కాకుండా మా సొంత నిధులు కూడా కలిపి ఆ ఇల్లు నిర్మించి వాళ్ళు కేవలం తాళం చేయి వారికి ఇచ్చినాం. వారికి ఇంటికి నీళ్లు కొట్టినాం. ప్రతి పని మేము చేసినాం సొంతంగా మా ఇల్లు లాగా. అదేవిధంగా ఇంకొకరు ఇల్లుకు కూడా ఇల్లుకు నీళ్లు కొట్టినాం, సిమెంట్ బస్తాలు మోసినాం, కట్టెలు వాదినాం, ప్రతి ఒక్కటి చేసినాం. మా ఇల్లు లాగా మా గ్రామ ప్రజలు, మా పేదోళ్ళు మా వంతు అయిన సహాయం ఆ రెండిళ్ళకు చేసి ఆ రెండిళ్ళు పూర్తి చేసినాం. కానీ బొమ్మల రామారావు మండలంలో ఎమ్మెల్యే గారు మొదటిసారి రెండిళ్ళు ప్రారంభించింది కేవలం మా నాగినేనిపల్లి గ్రామంలో. ఎందుకంటే పేదలు వాళ్ళు మేము ఎమ్మెల్యే గారు ప్రతి ఊరికి ఒకటే ఇల్లు ఓపెన్ చేయాలనే సంకల్పం ఉండే, యాట ఇవ్వాలనేది ఉండే. కానీ మేము ఇక్కడ తీసుకొచ్చినాం. ఒక ఇల్లుకి యాటకి ఇచ్చినా సరే అన్న ఇంకో ఇంటికి బట్టలు పెట్టాలని చెప్పినాం. ఎమ్మెల్యే గారు స్పందించి ఒక ఇంటికి ఆటనిచ్చి ఇంకో ఇంటికి బట్టలు ఇచ్చిండు. చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారి చేతిన ఆలయ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి రెండిళ్ళు ఓపెన్ చేసింది నాగినేనిపల్లి గ్రామమే. సో మొత్తానికి గ్రామ ప్రజలు ఈ యొక్క సంక్షేమ పథకాల్లో ఎట్లా లబ్ధి పొందుతున్నారు? గత ప్రభుత్వంలో ఏ విధమైన సహకారం అందలేనట్టుగా ప్రజలు చెప్తా ఉన్నారు. సర్వేలో భాగంగా నాడు కొత్త రేషన్ కార్డులు రావడం, అదేవిధంగా సన్న బియ్యం రావడం కానీ, సో దాంట్లో భాగంగా కొత్త రేషన్ కార్డులు వస్తే అవి అటాచ్ చేయడం వల్ల 200 యూనిట్ల గృహజ్యోతి రావడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, రైతులకు రుణమాఫీ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, రైతులకు పెట్టుబడిగా సహాయార్థకంగా, సో ఇవన్నీ ఎట్లా లబ్ధి పొందుతున్నారు? గ్రామ ప్రజలు ఏమంటా ఉన్నారు? నా రేషన్ కార్డు నేను చూస్తున్నా ఒక 10 సంవత్సరాల సంది రేషన్ కార్డులు అయితే రాలేదు మా గ్రామంలో. నేను ముంగటుండి మా మిత్రుల సహకారంతో దాదాపు 180 రేషన్ కార్డులు వాళ్ళు ₹1 పెట్టకుండా కేవలం ఆధార్ కార్డు ఇస్తే డిలీట్ నేనే చేయించిన, యాడింగ్ నేనే చేయించిన. వాళ్ళ కోసం నిరంతరం తిరిగిన. ఒక నెల రోజులు కేవలం రేషన్ కార్డుల కోసం తిరిగిన. నాకెక్కడన్నా పని జరగకపోతే ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ఫోన్ కొట్టి ఎమ్మెల్యే గారితో చెప్పించుకొని కార్యక్రమాలు చేసిన. రేషన్ కార్డు కేవలం ఒక్క రోజులో ఒకరికి అవసరం ఉంటే ఒక్క రోజులోనే రేషన్ కార్డు తెప్పించుకోగలిగిన. ఎందుకంటే వాళ్ళ అవసరం నాకు తెలుసు కాబట్టి ఒక గ్రామ యువకునిగా నా బాధ్యత. ఖచ్చితంగా నా వంతు సహాయం వారికి చేసిన. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, వారు దరఖాస్తు పెట్టుకున్నా, వారు నా దృష్టికి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ప్రతిదీ నా వంతు ప్రయత్నంగా నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి గత ప్రభుత్వంలో పెట్టుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, గత ప్రభుత్వంలో పెట్టుకున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అవి ఏమన్నా పెండింగ్ లో ఉంటే ఖచ్చితంగా అవి కూడా నేను ఎమ్మెల్యే గారికి అన్న ఇవి పెండింగ్ ఉన్నాయని అవన్నీ చెప్పినాము. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు స్పందించుకుంటూ అవి కూడా అధికారులను అప్రమత్తం చేసి అధికారుల దగ్గర డేటా తీసుకొని అవి కూడా వచ్చే విధంగా చాలా పాత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తెప్పించి వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సన్నబియ్యం, చాలా సన్నబియ్యము అంటే చాలా సంతోషంగా ఉంది. మా గ్రామంలో సన్నబియ్యం ఇస్తుంటే పాలాభిషేకం చేశారు చాలా మంది గ్రామ ప్రజలు. సన్నబియ్యం ఈరోజు వండుకొని తింటారు చాలా మంది. మాకు కూడా వస్తాయి, మేము కూడా ఒక్కోసారి వండుకొని తింటున్నాం. చాలా సంతోషంగా ఉంది. సన్నబియ్యం చూస్తుంటే మా పొలంలో వండిన బియ్యం లాగానే ఉంటున్నాయి. చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. సన్నబియ్యం నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. సన్నబియ్యం ఎందుకంటే పేదోళ్ళు వాళ్ళు ఆ రోజు దొడ్డు బియ్యం వస్తే మనకు కోళ్ళకు అమ్ముకునే పరిస్థితి ఉండే. ఈరోజు అమ్ముకునే పరిస్థితి కాదు. నాకి తమ్మి ఎవరన్నా వండుకునే వాళ్ళు ఉంటే నాకి అన్న తెచ్చుకునే విధంగా ఉంది సన్నబియ్యం. అంత క్వాలిటీగా మంచిగా మెయింటైన్ చేస్తారు కాబట్టి చాలా హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా సరే ఈనాడు ప్రజల్లో నిలుస్తూ ఈనాడు అన్నిటికీ వారికి అందుబాటులో ఉంటే అన్ని కార్యక్రమాలకి నేనున్నానంటూ ముందుకెళ్ళి అన్ని చేపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు లబ్ధి పొందే విధంగా చేస్తున్నారు. కాబట్టి మీరు గ్రామస్తులకి గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న, నేను ఒక గ్రామ యువకునిగా మా కుటుంబం నిలబడి ఓడిపోయినా సరే మా వంతు శక్తిగా నాకు స్వార్థం లేకుండా మా ఫాదర్ కానీ జంగారెడ్డి మేము ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా సరే, ఈరోజు మాకు పదవి ఒకటి లేకుండొచ్చు కానీ మాకు ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. మేము ఎక్కడి నుంచి అయినా నిధులు తీసుకురావాలే శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే కూడా 24 గంటలు మాకు అందుబాటులో ఉంటుండు. ఖచ్చితంగా ఈ గ్రామానికి మేము అభివృద్ధిలో మేము పదవిలో ఓడిపోవచ్చు కానీ అభివృద్ధిలో నాగినేనిపల్లి గ్రామాన్ని ఓడించను. ఎందుకంటే అభివృద్ధి అనేది మన అందరి హక్కు. ఆ విధంగా నాకున్న సహాయ సహకారాలు, నాకున్న శక్తి సామర్థ్యం ఉపయోగించి గ్రామానికి ఎన్ని విధాలైనా నేను అభివృద్ధి నిధులు తీసుకొస్తా. నాకు ఏ పదవి లేనప్పుడే మా కుటుంబం ఈ గ్రామానికి 6.5 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. ఈ రోజు పదవి వచ్చి ఉంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంటుంది. ఈ రోజు పదవి రాకున్నా బాధ్యతగా ఈ గ్రామ యువకుడి బాధ్యతగా నా వంతు బాధ్యతగా ఈ గ్రామానికి నిధులు తీసుకొస్తున్నా. ఇంకా పదవి ఉంటే ఇంకా సంతోషంగా చాలా ఉత్సాహంతో పనిచేసేవాడిని.
పదవి లేదన్న బాధ కానీ అభివృద్ధి జరుగుతలే అనే బాధ అయితే లేదు. ఎందుకంటే అభివృద్ధి జరుగుతున్న సంతోషం చాలా ఉంది నాకు. ఎందుకంటే నేను ఎన్నో చూడలే ఇంత మంచి అభివృద్ధి. ఒక 56 లక్షల హెచ్ఎండిఏ నిధులు ఇక్కడి నుంచి మంత్రి కూడా ప్రాతినిధ్యం వహించారు. మంత్రి ప్రాతినిధ్యం వహించిన ఈ గ్రామానికి ఒక్కసారి హెచ్ఎండిఏ నిధులు రాలే. ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించిన కోట్ల రూపాయల నిధులు నాయనేనిపల్లి గ్రామానికి ఎన్నడూ రాలే. ఒక 2.5 సంవత్సరాల ఇలా కేవలం ఎమ్మెల్యేగానే ఉండు. మంత్రిగా అయితే నా గ్రామానికి 50 కోట్లు తీసుకురాగలుగుతా. ఖచ్చితంగా మంత్రి కూడా రావాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నాకు అందరు మిత్రులే. నా గ్రామంలో ఎవరు శత్రువులు లేరు. అందరూ ఇవాళ గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలుస్తారు, ఒకరు గెలిపోతాం. గెలిచినంత మాత్రాన మనం ఓడిపోయినంత మాత్రాన మనకి ఇబ్బంది జరగదు. అదే ఒక్కటే లేదు కానీ మనం చేయాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. నా ఉన్న శక్తిని ఈ గ్రామానికి అన్ని విధాలుగా ఉపయోగిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే నాకు రేషన్ కార్డు 12 సంవత్సరాలు అయిపోయినాక వచ్చింది. పెళ్లి అయినాక 12 సంవత్సరాలకు వచ్చింది. అది బీఆర్ఎస్ పార్టీ హయాంలో రాలేదు. రాలే నాకు. వీలో నా దయవల్ల రేవంత్ అన్న దయవల్ల వచ్చింది నాకు. మనకు ఇంత ముందుకి ఇల్లు కూడా లేకుండా మన జంగారెడ్డి అన్న గారు ఇల్లు ఇప్పించిండు మనకు. మాకు సీసీ రోడ్డు కూడా మా ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు ప్రతి గల్లీకి వచ్చేసింది. లేనప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది ఉండే అన్న ఇల్లు లేక. మాకు గత సంవత్సరం ఎట్లా ఉండే వర్షాకాలంలో? వర్షాకాలంలో మాకు పాతిళ్ళు ఉండే. పాతిళ్ళు ఎప్పుడు మాకు వర్షం వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది ఉండే. మాకు అన్న కూడా కొంచెం మేలు చేసిండు. అన్న వెంబడి తిరిగినందుకు మాకు ఏది అన్నట్టుగా దూరం కొట్టలేదు. ఇల్లు చేసిండు. మనకు రేషన్ కార్డు వచ్చేటట్టుగా చేసిండు. మనకి గల్లీకి సీసీ రోడ్డు, మా ఎస్సీ సీసీ రోడ్డు డెవలప్మెంట్స్ అంటే మంచిగా ఉంది. గ్రామ శాఖ అధ్యక్షులుగా పరే యాదగిరి గారు నియమించబడినారు. సో ఈనాడు అన్నగారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈనాడు గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉన్నారు. సో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? గ్రామంలో కాంగ్రెస్ సంక్షేమాలు ఎట్లా తీసుకెళ్లబోతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? మన ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెప్పగలని అనుకుంటున్నా. 7 కోట్ల నిధులు ఇచ్చినందుకు. చాలా మా ఊరు గెలిచిన 2.5 సంవత్సరాలలో ఏ ఎమ్మెల్యే గారు, ఏ ప్రభుత్వం కూడా ఇంత అభివృద్ధి చేయలేదు, ఇంత నిధులు ఇవ్వలేకపోయింది. చాలా ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాం. అలాగనే 25 ఇండ్లు గ్రామ పంచాయతీ మన గ్రామానికి 25 ఇండ్లు ఇవ్వడం కూడా చాలా సంతోషకరమని అనిపిస్తుంది. ఇంకా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? కాంగ్రెస్ రోలింగ్ లో వచ్చినప్పటి నుంచి గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఎట్లా ఉంది? చాలా బాగా ఉన్నది. 2.5 సంవత్సరాలు అంటే ఇప్పుడు దాదాపు 65 లక్షల పైగా మా రోడ్లు ఇచ్చినందుకు, నిధులు ఇచ్చి రోడ్లు పోసినందుకు చాలా బాగున్నది. ఇంకా గ్రామంలో సమస్యల పైన ఏ విధంగా దృష్టి పెట్టబోతున్నారు? ఎందుకంటే మీరు గ్రామ శాఖ అధ్యక్షుడిగా అయినారు కదా. సో ఎట్లా చేయాలనుకుంటే మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎట్లా కృషి చేయబోతున్నారు? ఇంతకు ముందు మొత్తానికి గ్రామంలో ఏం ఇల్లు లేని వాళ్ళకు 25 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా ఎంతో కొంత ఇంకో 25 నుంచి 30-50 ఇండ్లకు వరకు ఇస్తే చాలా బాగుంటది. ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం. ఈనాడు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలు లబ్ధి పొందుతున్నారు కదా, ఏమంటూ ఉన్నారు మరి? ఈనాడు వాళ్ళందరూ ఖచ్చితంగా గుర్తుంచుకునేటటువంటి ఆస్కారం ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది ప్రజానాడు? ఎట్లా ఉంది ప్రజానాడు? అంటే పడిరానాడు ఏదో ఏ విధంగా ఎంతో కొంత 110 మంది ఉంటారు. వాళ్ళు ఏదో చెడ్డంగా చెప్తున్నారు. 90% చాలా బాగుంది అని చెప్తారు. మన ఈ గవర్నమెంట్ వచ్చిన వద్దుగా చాలా ఇళ్ళు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి. అదే ఇంకా చాలా పెద్దది ఏంటంటే రైతులకు ఎన్ని రోజులున్నా ఎన్ని రోజుల నుంచి చాలా కష్టంగా ఉండి ఇప్పుడు అతి తొందరలో తీరబోతుంది బాధ. మీరు గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉన్నారు, మరి ఇప్పుడు కొత్తగా అయినారు. సో మీరు మీ గ్రామ హోటళ్ళకి, యూత్ కి, గ్రామ ప్రజలకి, మీ గ్రామ పెద్దలకి అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటంటే మన గవర్నమెంట్ మన గ్రామంలో చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా మనం కూడా కావాల్సిన నిధులు తెద్దాం. మనం అందరం కలిసి కట్టుకోండి, ఎల్లయ్య గారు సహకరించాలని నా ఒక మనవి. మరి నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకు అంటే ఇన్ని గ్రామంలో మాది ఎస్సీ కులము. మా మండలంలో ఏ ఊరికి ఇవ్వలేదు. మా జంగారెడ్డి అన్న గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఏ కులం అయినా సరే ఏముంది, మంచి మర్యాద ఉన్నవాడు కావాలని ఆయన ఇచ్చిండు. ఆయన చెప్పినట్టుగా నడుస్తా. అదే విధంగా ఐలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ కమిటీ సభ్యులకి, అదే విధంగా మండల అధ్యక్షులు చీర సత్యనారాయణకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ప్రత్యేకంగా చీర సత్యనారాయణ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. మంచిగా ఏ వాడైతే మనకు అనుకున్నవాడు, మనకు మంచి చేసేవాడు ఉండాలని ఆయన కూడా కొంచెం మనలో ఉత్సాహపరిచిండు.
ఇది మనము ఈనాడు నాయనేనిపల్లి గ్రామంలో ప్రజా సర్వేలో భాగంగా గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. సో మనతో పాటు ఈనాడు సర్పంచ్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసినటువంటి రామిడి జంగారెడ్డి గారి కుమారుడు మండల్ యూత్ అధ్యక్షులు శ్రవణ్ ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో నిత్యం గ్రామ ప్రజలపైన ఫోకస్ చేస్తూ ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా పార్టీలకు అతీతంగా వారికి అందుబాటులో ఉంటూ ఈనాడు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో నాయకుల దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తెచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. సో ఈనాడు గ్రామానికి సబ్ స్టేషన్ అయితేనేమి, సిసి రోడ్స్ అయితేనేమి, హెచ్ఎండిఏ నిధులు అయితేనేమి, ఇందిరా మిల్లులు అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, ఈనాడు ప్రాథమిక విద్యాలయంలో ప్రహరీ గోడ నిర్మాణం అయితేనేమి, ఎవరికి ఈనాడు చిన్నవారికి పెద్దవారికి స్కూల్ విద్యార్థులకి కూడా ముసలి వారికి కానీ పెన్షన్దారులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా నేనున్నానంటూ ముందుంటూ గ్రామ అభివృద్ధి ఓడిపోయినా సరే ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల మనసుల్లో మేమున్నాం. ఈనాడు డబ్బులకు ఏదో వ్యామోహంతోనో ఓడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఈనాడు ఓటమి పాలైనా సరే మేము అభివృద్ధి కార్యక్రమాల ముందుండి గ్రామ అభివృద్ధి పైన కృషి చేస్తామంటూ ముందుంటారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా సపోర్ట్ గా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం మీ చేతిలో ఉంది. ఈనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈనాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లా ఎలే గారు డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేసి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి గారికి అందుబాటులో ఉండి, అదే విధంగా తండ్రి గారు అయినటువంటి జంగారెడ్డి గారు కూడా అందరూ వెన్నుదండుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికి సెలవు, నమస్తే.